తుని చిన్నారి కేసులో కొత్త అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. క్షుద్ర పూజలు జరిగే అవకాశం ఉందంటున్నారు కొంతమంది జ్యోతిష్యులు. నిన్న కుక్క చనిపోవడంతో అనుమానం ఇంకా బలపడిందంటూ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. రేపే సోమావతి అమావాస్య కావడం, అలాగే క్షుద్ర పూజల భయంతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఆందోళనలో ప్రజలందరూ ఉన్నట్టు తెలుస్తుంది. క్షుద్ర పూజల భయంతోనే మరి రాత్రిపూట ఒంటరిగా బయటకి ఎవరూ తిరగొద్దంటూ కూడా జ్యోతిష్యులు చెప్పుకొస్తున్నారు. పిల్లలను ఇంట్లోనే ఉంచాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పాప 9 రోజులు గడిచినా పాప ఆచూకీ ఏమైనట్లు, ఎందుకు ఇంకా దొరకట్లేదు అంటూ కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. క్షుద్ర పూజల కోసమే మరి పాపని ఎత్తుకెళ్లారా అంటూ కూడా అనుమానాలు వస్తున్నాయి. అమావాస్యకు సమయం సమీపించడంతో అందరిలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది.